తెలంగాణలో వీధి కుక్కల స్వైర విహారం వందల దాడులు జరుగుతున్నా పట్టించుకొని రేవంత్ సర్కార్ ఈ ఒక్కరోజే 25 మందిపై దాడులు. నిన్న హైదరాబాద్లోని జవహర్ నగర్లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన చిన్నారి ఘటన మరవక ముందే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరో 25 మంది వీధి కుక్కల కారణంగా గాయపడ్డారు. కరీంనగర్, హుజరాబాద్, బోర్నపల్లి, వరంగల్లో వరుస సంఘటనలు. దాడి జరిగి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేరగా అక్కడ సరిపడా ఇంజెక్షన్లు లేవని తెలుసుకొని తీవ్ర ఆందోళనలో ప్రజలు. వీధి కుక్కల భయంతో ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే వణికిపోతున్న ప్రజలు. ఒక్క నిమిషం ఇంజక్షన్ తీసుకున్నారా? రూమ్ లో పెట్టేసి తప్పకుండా మా కాలికి ఎవరైనా చూడండి. ఈరోజు హుజరాబాద్ లో పలు వార్డుల్లో కుక్కల చాలా మందికి కరవడం జరిగింది. దాదాపు 18 మంది దాకా కరవడం జరిగింది. దానికి కొంతమంది ఎంజిఎం హాస్పిటల్ తీసుకుపోయినారు. ఇక్కడ లోకల్ హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు. దాదాపు 10 మంది దాకా ఎంజిఎం తీసుకుపోయినారు. దీనిపై మున్సిపల్ వాళ్ళు చర్య తీసుకోగలరు. ఇబ్బంది అవుతుంది కుక్కలతో కూడా. కుక్క వదులతో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానిపై కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకోగలరు. డైరెక్ట్ అందుకున్నారు పాయింట్ నుంచి వచ్చాను. ఒక ముసలైన అడి అనగా ఇచ్చిపెట్టి లేకపోతే ఇచ్చిపెట్టదు పండ తీసుకోవాలి జరిగింది. ముసలైన అడి అడిగిన చాలా తెల్లైన ఉన్నాయి.